హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో గసగసాల కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుని నూనె అయితే వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మనం గసగసాలు అయితే పేస్ట్ చేసేసుకుందాం. ఓ మిక్సీ జార్ తీసుకుని ఓ చెంచా ధనియాలు, ఓ చెంచా జీలకర్ర ముందుగా నానబెట్టుకున్న గసగసాలండి. నేను ఒక గంట ముందు అయితే నానబెట్టుకున్నాను. 50 గ్రాములు అయితే తీసుకున్నానండి నేను. అది మెత్తగా పేస్ట్ చేసుకుని ఉల్లిపాయలు వేగిన తర్వాత అందులో వేసేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకుని నీరంతా ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి తేలే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే కారం కూడా వేసుకోవాలి. ఇంతకే మీలో ఎంతమందికి గసగసాల కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఇది ఎక్కువగా చంటిబిడ్డ తల్లులకైతే వండి పెడతారు. నేను మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నానండి. చాలా బాగుంటుంది. గానుగ నూనె వేసుకుని వండుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకుని నూనె అంతా పైకి తేలే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఆయిల్ అంతా పైకి తేలింది. కూర అయితే చాలా బాగుందండి. కలర్ఫుల్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుద్ది. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.